హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరిడమ్మ ఉత్సవాలు సిండియాలో అతి మనోహరంగా, అద్భుతంగా, ఘనంగా జరిపించారు భక్తులు. చుట్టుప్రక్కల వారు మరియు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అత్యంత భక్తితో క్యూలో నిలబడి దర్శనం చేసుకున్నారు. తదనంతరం అమ్మవారి పసుపు కుంకాలు మరియు గాజులు, అక్కడికి వచ్చిన ప్రతి స్త్రీమూర్తి కూడా ఆ గాజులను, పసుపు కుంకాలను అత్యంత ప్రేమతో స్వీకరించారు. అమ్మవారి ఏకైక సోదరుడు అయిన పోతురాజుకి దీపధూప నైవేద్యాలతో భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్నారు. ఇది మా అమ్మగారు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. దర్శనం చేసుకున్న తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. అందులోనివి కొన్ని క్లిప్స్ పెట్టాను నేను. చూడండి, అమ్మవారి రూపాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. అమ్మవారి ఈ యొక్క ఉత్సవాలు గత 50 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అత్యంత భక్తితో అక్కడ ఉన్న కుటుంబాలు ముడుపులు చెల్లిస్తారు. మొక్కుకున్న వాళ్ళు మాత్రమే ముడుపులు చెల్లిస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళ ఆనవాయితీ బట్టి వాళ్ళ యొక్క పూజలు చేసుకొని తిరిగి వస్తారు. చూసారా, అమ్మవారి గర్భగుడిలో ఉన్న ఈ మూర్తిని, ఆమెను చూడడానికి ఎంతమంది భక్త సమూహము వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళుతున్నారో వాళ్ళకి ఆ ఆనందాన్ని ఇచ్చిన ఆ మాతకి, జగన్మాతకి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఫ్రెండ్స్, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ దర్శనం కలిగింది.